హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి, గుంటూరు అంటేనే స్పెషల్ అబ్బా, ఆంధ్ర ఆవకాయ, అది కూడా మా తోటలో మామిడికాయలు ఎంత బాగున్నాయో చూడండి. మార్కెట్కి వచ్చి ఇది అయ్యేటప్పటికి కొన్ని కాయలు మెత్తబడతాయి, కానీ అదే మన తోటలో కదా ఫ్రెష్గా చాలా సూపర్గా ఉన్నాయి. ఒక 100 కాయల వరకు కూడా కోపించాము. ఇప్పుడు ఆవకాయ పడతామన్నమాట. ఆవకాయ కూడా చక్కగా నువ్వుల నూనె, నూపప్పు నూనె అంటారు, అందరికీ తెలిసింది. ఇదైతే వాడతాను. యాక్చువల్గా నేను పట్టుకుందాం అనుకున్నా పచ్చడి, కానీ నాకు ఈ బిజినెస్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ ఇప్పుడు నేను కలిపే ఈ ఆవకాయ కావాలి అనుకుంటే ఎవరైనా కానీ మెసేజ్ చేయొచ్చు. మన నెంబర్ తెలుసుగా, ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆవకాయ ఎలా కలుపుతాము అనేది కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆవకాయకి ఫస్ట్ ముక్కలు కొట్టించాలన్నమాట. ఆల్రెడీ నేను కడిగి పెట్టేసేసాను, కడిగి తుడిచి పెట్టి మొత్తం కూడా ఇలా ముక్కలు కొట్టించుకొచ్చాను. 2 బ్యాగ్స్ కొట్టించుకొచ్చాను అనమాట. చూడొచ్చు, ఇవి 2 బ్యాగ్స్కి. ఫస్ట్ ఇవి మొత్తం కూడా ఇలా ముక్కలు కొట్టించిన తర్వాత దీనిపైన ఒక వైట్ కలర్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ మనము స్పూన్తో నీట్గా తీసేసుకోవాలి. అది కూడా చూపిస్తాను ఎలాగా ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఇవన్నీ ఈ లేయర్ ఉంటుంది, ఈ లేయర్ తీసేసి ముక్క కూడా నీట్గా తుడుచుకోవాలి. ఓకే, ఇప్పుడు ముక్కలన్నీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటాయి. దీనిపైన వచ్చే లేయర్స్ ఇవన్నీ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చు, ముక్కలు ఇవి మొత్తం ముక్కలైతే దీంట్లో డస్ట్ చూడొచ్చు, టెంకలు అన్ని వేస్ట్ పార్టికల్స్ ఇవన్నీ. ఇప్పుడు పచ్చడి కలుపుదాం. ఫస్ట్ ఇలా ఉప్పు పోసుకోవాలి, ఇలా కారం కూడా కొలత ప్రకారం వేసుకోవాలి. చిన్నులపాయ పేస్ట్ ఇలా వేసుకోవాలి. మొత్తం దీంట్లో ఆయిల్ కూడా వేయాలి, అది కూడా చూపిస్తాను. ఇది ఆవు పిండి ఇలా వేసుకోవాలి మొత్తం. ఇది వచ్చేటప్పటికి మెంతిపిండి. ఇది నువ్వుపప్పు నూనె. ఆవకాయ కల్లా ఇట్లా నువ్వుపప్పు నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వీటన్నిటికీ ఉప్పు, కారము, ఆవు పిండి, మెంతిపిండి మొత్తం కలిపేదాకా కలుపుకున్న తర్వాత ఈ నువ్వుపప్పు నూనె యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇవి చిన్నులపాయలు, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత వీటికి మామిడికాయ ముక్కలు యాడ్ చేసి మొత్తం కలిసేటట్లుగా తిప్పాలి. ఇలా మొత్తం మనం ఫస్ట్ ఉప్పు, కారం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం కదా, అది మొత్తం కూడా మామిడికాయ ముక్కలు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇదంతా దీన్ని మనం 3 డేస్ ఇలానే ఉంచి రోజు తిప్పుతూ ఉండాలి. 3 డేస్ తర్వాత పచ్చడి తయారవుతుంది. పప్పు నూనెతో కదా చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి పట్టాం కదా నిన్న, ఇట్లా 3 డేస్ మొత్తం కూడా మొత్తం ఉప్పు, కారం, ఆయిల్ మొత్తం కలిసేదాకా తిప్పాలి. మన పచ్చడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారబ్బా. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. 110% కూడా గ్యారంటీ ఇవ్వచ్చు అనమాట. ఆయిల్ చూడొచ్చు, నువ్వుల నూనె అంటాం కదా, నువ్వు పప్పు నూనె మంచి క్వాలిటీది. ఇది కేజీయే 450 రూపీస్ అనమాట. అట్లాంటి మంచి క్వాలిటీ ఆయిల్ అయితే యూజ్ చేస్తాము. కావాల్సిన వాళ్ళు నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దీనివల్ల నాకు వచ్చి పడేది ఏమీ లేదు. నాకు ఇష్టం అబ్బాయి బిజినెస్ అంటే, అందుకని జస్ట్ అలా వీడియో పెట్టాను, సేల్ చేద్దామని అంతే. అంతకు మించి దీంట్లో ప్రాఫిట్స్ వచ్చి పడేదైతే ఏమీ లేదు. నాతో పాటు మీ అందరికీ కూడా మా పచ్చడి, అది ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చూపించాలని. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉంది. ఓకే, ఇది ఇంకా పచ్చడి ఇట్లా 3 డేస్ తిప్పిన తర్వాత పచ్చడి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్, బై బై.